బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియకు నామినేషన్ ముగిసింది. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరణకు 6 గంటల వరకు సమయం పట్టనుంది. సాయంత్రం 6:30 బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. నితిన్ నబీన్ ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. 45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక కానున్నారని తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు నామినేషన్ ముగిసింది. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరణకు 6 గంటల వరకు సమయం పట్టనుంది. సాయంత్రం 6:30 బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. నితిన్ నబీన్ ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. 45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక కానున్నారని తెలుస్తోంది. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు నామినేషన్ ముగిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇక లాంఛనం కానుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరి కాసేపట్లో నితిన్ నబీన్ కాబోతున్నారు. ఎందుకంటే ఒకటే నామినేషన్ పడింది. మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆ యొక్క నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక పోటీ ఎవరు లేరు కాబట్టి ఏకగ్రీవం లాంఛనమే కాబోతుంది. 6:30 తర్వాత విత్డ్రాలు ఉంటాయి కాబట్టి ఇక వచ్చిన నామినేషన్లు ఏవీ లేవు కాబట్టి ఇక నితిన్ నబీన్ను ఏకగ్రీవంగా చేస్తూ ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి నితిన్ నబీన్ 45 సంవత్సరాల వయసు ఉంటుంది. కానీ ఇప్పటికే 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా బీహార్ రాష్ట్రం నుంచి గెలుచుకుంటూ వచ్చారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను ఎంపిక చేయడం పట్ల, ఎన్నుకోవడం పట్ల మొత్తం హర్షం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే బీజేపీ శ్రేణులు కూడా ఒక ఇన్ఫర్మేషన్, ఒక సంకేతాన్ని అయితే పంపించింది. ఏంటి అంటే బీజేపీలో యువతకు ప్రాధాన్యత ఉంటుంది, యువకులకు ప్రాధాన్యత ఇస్తామనే ఒక సంకేతాలను అయితే పంపింది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇప్పటి వరకు ఇంత తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరు కూడా జాతీయ అధ్యక్షుడు కాలేదు. 45 సంవత్సరాలకే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మరి కాసేపట్లో కాబోతున్నారు. ఇప్పటికే నితిన్ నబీన్ బీజేపీ జాతీయ గౌరవ అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు కాబట్టి ఇక అధ్యక్షుడు కాబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పటివరకు కొనసాగిండు, ఇప్పుడేమో ప్రెసిడెంట్ కాబోతున్నారు. అయితే నితిన్ నబీన్ను ఎంపిక చేసి యూత్కు సంకేతం పంపుతుంది. బీజేపీ యువతకు అవకాశం ఉంటుంది, యూత్ని ఎంకరేజ్ చేస్తుంది. అందులో భాగంగానే 45 సంవత్సరాలకు సంబంధించినటువంటి బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి 5 సార్ల ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నితిన్ నబీన్ను ఎన్నుకున్నామనే సంకేతాలు అటు యూత్కు ఒక బలమైన మెసేజ్ పంపే ఆస్కారం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఎంపిక జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2029 ఎన్నికలకు మరోసారి గెలవాలి అనేది కూడా బీజేపీ సిద్ధమవుతుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా క్యాడర్ బేస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా బీజేపీలో ప్రాధాన్యత ఇస్తాము. అందుకు ఉదాహరణే నితిన్ నబీన్ అనే చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా హిందీ రాష్ట్రాల్లో నుంచి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అటు బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, బీహార్ ఈ రాష్ట్రాలే బీజేపీకి ఆయువు పట్టుగా అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ నేతను ఎన్నుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 4-5 రాష్ట్రాలు బీజేపీకి ఆయువు పట్టు లాంటి రాష్ట్రాలు కాబట్టి మరోసారి వచ్చే 2029 ఎంపీ ఎలక్షన్లకి మళ్ళీ బీజేపీ పూర్వవైభవం వస్తుంది. మళ్ళీ అత్యధిక స్థానాలు గెలవచ్చు. గతంలో ఉత్తరప్రదేశ్లో కాస్త బీజేపీ బలహీనపడింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బీహార్లో కూడా పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు దక్కించుకోవచ్చు. మధ్యప్రదేశ్లో కూడా అదేవిధంగా ఎంపీ సీట్లు దక్కించుకోవచ్చు. హిందీ రాష్ట్రాల వైపులో ఉన్నటువంటి వారినే అధ్యక్షుడు చేస్తే మరోసారి ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సుదీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాతనే మొట్టమొదటిగా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడేమో జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు.
మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన రాబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు నామినేషన్ వేసింది ఒకరే, అందులో భాగంగా 37 సెట్లు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అది మొత్తానికి చూసుకున్నట్టయితే యువతకు బీజేపీ అవకాశం ఇస్తుంది. అందులో భాగంగానే జాతీయ అధ్యక్షుని కూడా 45 సంవత్సరాలు నిండిన వ్యక్తినే మేము నియమించామనే ఒక సంకేతం అయితే బీజేపీ పంపదలుచుకుంది. మొత్తానికి ఓ వైపు చూసుకున్నట్టయితే యువకుడు, మరోవైపు అనుభవం ఉంది. యువకుడు అంటే 45 సంవత్సరాలు, అనుభవం అంటే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇవన్నీ పరిణామాలు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా బేరీజ్ వేసుకొనే నితిన్ నబీన్ అయితేనే బీజేపీకి రానున్న రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరోసారి కూడా జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలి, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యువతను ప్రోత్సహించాలి, యువత రాజకీయాల్లోకి రావాలని నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలోనే యువతకు అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే నితిన్ నబీన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. 37 సెట్ల నామినేషను నితిన్ నబీన్ పైనే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక 6 గంటలకు ఈ యొక్క నామినేషన్ల టైం ముగుస్తుంది కాబట్టి ఒకటే నామినేషన్ అధికారికంగా పడింది కాబట్టి ఇక 6:30 తర్వాత నితిన్ నబీన్ను జాతీయ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాజిరెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉండడానికి పార్టీలో ఏమైనా అంతర్గత అసంతృప్తి ఏమైనా ఉందా, లేకపోతే పూర్తి స్థాయి ఏకాభిప్రాయమా? పూర్తి స్థాయి ఏకాభిప్రాయం అనుకోవచ్చు. అంతర్గత విభేదాలు ఉంటే ఎవరో ఒకరు నామినేషన్ వేసేవాళ్ళు నా నామినేషన్ను తొక్కి పెడుతున్నారు, నా నామినేషన్ను చెల్లకుండా చేస్తున్నారు అనేది ఒకటి బయట డిస్కషన్ జరుగుతుండే. కానీ ఇదంతా కూడా ఏకగ్రీవ ఎన్నిక అయినట్టే చెప్పుకోవచ్చు. జాతీయ పార్టీకి సంబంధించి ఎన్నికల నిబంధనలు బీజేపీకి ఉంటాయి. అందులో భాగంగానే ఎవరు నామినేషన్ వేయాలో దాని ప్రకారమే నామినేషన్ వేస్తారు. అందులో భాగంగానే నితిన్ నబీన్నే నామినేషన్ వేయాలనేది కూడా పార్టీ ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో నితిన్ నబీన్ మాత్రమే నామినేషన్ వేశారు, మిగతా వాళ్ళు కూడా ఎవరు నామినేషన్ వేయలేదు. ఈ యొక్క నేపథ్యంలోనే ఏకగ్రీవం అయిపోతుంది. ఈ యొక్క జాతీయ అధ్యక్షుడు ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్స్, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పాల్గొంటారు. ఈ యొక్క నేపథ్యంలో అందరూ కూడా 37 సెట్ల నామినేషన్లు ఒక అభ్యర్థి పైన పడ్డాయంటేనే బీజేపీలో ఏకగ్రీవంగా అందరూ ఐక్యతతోనే ఉండే నితిన్ నబీన్కు సపోర్ట్ చేసినట్టు అర్థమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే నితిన్ నబీన్ నామినేషన్ ఒకటే దాఖలైంది కాబట్టి మరి కాసేపట్లో అధికారికంగా అతన్ని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాజిరెడ్డి, ఇతర సీనియర్ నేతలు పోటీకి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? అంటే బీజేపీలో ఎన్నికల సిద్ధాంతం అంటూ ఉంటుంది, బీజేపీలో ఎన్నికల నిబంధన అంటూ ఉంటుంది, బీజేపీలో ఎన్నికల రాజ్యాంగం అంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఎన్నికలు అధికారికంగా జరిగినా కానీ పార్టీ ఆదేశాల మేరకు ఎవరైతే నామినేషన్ వేయాలని చెప్తుందో వారే నామినేషన్ వేయాలి. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే బీజేపీ పరిణామాలు సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని నితిన్ నబీన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సీనియర్ నాయకులు అంటే వయసు మీద పడి ఉంటుంది కాబట్టి వారికి వేరే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి యువతరానికి యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 45 సంవత్సరాలు ఉన్నటువంటి నితిన్ నబీన్ అయితేనే భారతీయ జనతా పార్టీకి కరెక్ట్ అనేది బీజేపీ భావించి అందులో భాగంగా యువతతో పాటు అనుభవం కూడా ఉంది. బీహార్ రాష్ట్రం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అనుభవం ఉన్నది, చట్టసభల్లో ప్రతినిధిగా ఉన్నారు. అదేవిధంగా యువతకు ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలుస్తాడు కాబట్టి రానున్న రోజుల్లో యువతకు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. అందులో భాగంగానే యువత అయితేనే బీజేపీ వెంబడి మళ్ళీ 2029లో పెద్ద ఎత్తున యువత బీజేపీ వైపు చూస్తుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ అన్ని పరిణామాల నేపథ్యంలోనే ఇక అమిత్ షా మోడీ ద్వయం కంటిన్యూ అవుతుంది. వీళ్ళు అమిత్ షా మోడీ ద్వయం వాళ్ళ టైం కానీ వాళ్ళ వయసు కానీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ద్వయం రెడీ కావడానికి ఇప్పటి నుంచే ముందస్తు ప్లాన్గానే ఇదంతా చేస్తుంది. అందులో భాగంగానే ఒక యువ నాయకత్వాన్ని పెంచి పోషించాలి, ఒక యువ నాయకత్వాన్ని తయారు చేయాలనే సందర్భంలోనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతుంది. అందులో భాగంగానే సీనియర్లు కూడా ఎవరు నామినేషన్ దాఖలు చేయాలి, అంతా ఒక మాట మీదే ఉన్నారు. అందులో భాగంగానే నితిన్ నబీన్ను ఏకగ్రీవ నామినేషన్ వేసిరని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే 37 సెట్లు అంటే దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏకాభిప్రాయానికి వచ్చే నితిన్ నబీన్ను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. రాజిరెడ్డి, అలాగే నితిన్ నబీన్ ఎంపిక జరిగితే 2029లో లోక్సభ ఎన్నికలపై దీని ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు?
నేను ఇందాక చెప్పినట్టు స్పష్టంగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇతను బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి బీహార్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర ఇవన్నీ కూడా బీజేపీకి కంచుకోట లాంటివి, ఆయుపట్టు లాంటివి. ఈ రాష్ట్రాల్లో మరోసారి బలమైనటువంటి స్థానాలు గెలుచుకుంటే మళ్ళీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావచ్చనే ఒక సంకేతాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనే 90 లోక్సభ స్థానాలు ఉంటాయి. గతంలో కాస్త బలహీన పడింది, తక్కువ ఆశించిన దానికన్నా ఎంపీ స్థానాలు తక్కువగా వచ్చాయి ఉత్తరప్రదేశ్లో. కాబట్టి ఈసారి మరి అదే బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలా పక్కపక్కపంటి రాష్ట్రాలు ఉంటాయి. హిందీ భాష ఉంటుంది కాబట్టి ఈ హిందీ భాష మీద పట్టున్నటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది, బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళైతేనే బాగుంటుంది. ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయనేటువంటి లెక్కలు వేసుకొని ఇవన్నీ ఈ యొక్క రాష్ట్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని కూడా సమన్వయం చేసుకునే బాధ్యత నితిన్ నబీన్ చేస్తారు కాబట్టి అతనికి ఈ యొక్క బాధ్యత అప్పగించింది. రానున్న మీరు అన్నట్టు 2029 ఎన్నికలను దృష్టిలో పెంచుకునే అధ్యక్షుడు ఎంపిక జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి రమ్యారావు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు బినామీ ఆస్తులపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక ఆధారాలను రమ్యారావు ఈడీకి సమర్పించారు. ప్రదీప్ రెడ్డి, శ్రీనివాసరావులపై రమ్యారావు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు ఆస్తులపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి రమారావు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు బినామీ ఆస్తులపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక ఆధారాలను రమ్యారావు ఈడీకి సమర్పించారు. ప్రదీప్ రెడ్డి, శ్రీనివాసరావులపై రమ్యారావు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు ఆస్తులపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సతీష్ రావు పైన బినామీ ఆస్తుల అక్రమ లావాదేవీలకు సంబంధించి సంతోష్ రావు పైన కూడా అదే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రమ్యారావు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సంతోష్ రావు సంబంధించినటువంటి బినామీ భూముల స్థిరాస్తుల గురించి ఆర్థిక లావాదేవీల పైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఆమె అధికారికంగా ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదుతో పాటు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్స్ సంబంధించినటువంటి కీలక వివరాలను కూడా ఈడీకి అందించనున్నట్లు రమ్యారావు తెలిపారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికీ బయటికి వచ్చేటటువంటి స్టేట్మెంట్, వాంగ్మూలాలు, డబ్బుల ప్రవాహానికి సంబంధించినటువంటి సమాచారం తన వద్ద ఉందని, అవన్నీ ఈడీ విచారణకు ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. అయితే విధంగా చూసుకుంటే కనుక సంతోష్ రావుతో పాటు ప్రదీప్ రెడ్డి, శ్రీనివాసరావుల పాత్ర కూడా అనుమానాలుగా ఉన్నాయంటూ కూడా రమ్యారావు ఆరోపించారు. లిక్కర్ వ్యాపారంలో వచ్చినటువంటి అక్రమ ఆదాయాన్ని భూ లావాదేవీలు, బినామీ ఆస్తుల రూపంలో మళ్లించాలనే అంశం పైన లోతైన విచారణ అవసరమని కూడా ఈడీని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూడా రాజకీయ కారణాలు లేకుండా అయితే ప్రజా ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చినట్లు కూడా స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ఈడీ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ కూడా, నిజాలన్నీ కూడా బయటికి వస్తాయంటూ కూడా విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ పరిమాణంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉధృత నెలకొందని తెలుస్తుంది. ఈడీ ఫిర్యాదు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, దర్యాప్తు ఎటువైపు వెళ్తుందో అనే కోణం లోపల కూడా మొత్తంగా చూసుకుంటే కనుక ఈ విషయం పైన అయితే 2023 నుండి సంతోష్, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ కార్వీలు నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. కార్వీలో
అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో కూడా లిక్కర్ స్కామ్ కు పెట్టారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక భూదందాలు చేశారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉంది. ఆడపిల్లల్ని ఆ సోషల్ మీడియాలో అసభ్యంగా తిడుతున్నారు అంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేశారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆ ప్రభుత్వం మాదే అన్నట్లుగా అన్ని డిపార్ట్మెంట్లను మేనేజ్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం రాజకీయ విమర్శలకు దారితీస్తుంది. అదేవిధంగా ఆ సంతోష్ ప్రతిప్రతి శ్రీనివాస్ అక్రమంగా కార్మికులు తమ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఫిర్యాదు చేయడానికి ఎక్కడికి వెళ్ళినా అందరినీ కూడా అక్కడ మేనేజ్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక హోటల్లో సర్వర్లుగా పనిచేసే వారికి వేల కోట్లు ఎలా వచ్చాయి అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. 4-5 బెంచ్ కార్లు ఎలా వచ్చాయి అంటూ కూడా అయితే మీడియా ముందు తెలపడం జరిగింది. అదేవిధంగా మైనింగ్ మాఫియాకు అండదండగా సంతోష్ సౌండ్ ల్యాండింగ్ మైనింగ్ లో కూడా ఎక్కడ చూసినా ఈ ముగ్గురే కనిపిస్తున్నారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. చాలా పెద్ద వేల ఎకరాల స్కామ్స్ చాలా ఉన్నట్టున్నారండి. లిక్కర్ స్కామ్ లో శ్రీనివాస్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు, ప్రదీప్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ టీం అంటున్నారు. అన్ని కూడా ఎవిడెన్సెస్. రైట్, ఇక జూరిచ్ లో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మేము అక్కడ ఉన్న మంత్రుల్ని పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు కొట్టు టీం ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీంలు ఏమైనా మోహన్ చూసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి, బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి, తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేకాదు ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి. నాకన్నా మీకే బాగా తెలుసు అబ్బాయి. గతంలో కోడిగుడ్డు మంత్రిని మీరు డావోస్ కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది, మేము డావోస్ కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎంత చల్లగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా తెలుగోలు కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మీరు వేదిక మీద చూడండి, ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్, యంగ్ టీం పనిచేస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, మా అందరికీ అదొక అదృష్టం. 4 దశాబ్దాలుగా, క్షమించాలి 5 దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, అన్ని చూసిన వ్యక్తి, ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది. నేను గతంలోనే చెప్పా, మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళం, కానీ మిసైల్ కి జీపీఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. యంగ్స్టర్స్ వేదిక మీద ఉన్న ముగ్గురం మేము మిసైల్స్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి జీపీఎస్. అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఈగోలు లేవు, ఎలాంటి ఫీలింగ్ లేవు, ఒకే ఒక లక్ష్యం. ఆయన ఏ విజన్ అయితే రూపొందించారో అది సాధించేదానికి మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలని. వాళ్ళకి నేను 3 కారణాలు ఇస్తా. మొదటిది బ్రాండ్ సిబిఎన్. 5 దశాబ్దాల అనుభవం నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు. ఇట్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ పాలిటిక్స్. అందుకే రండి పెట్టుబడులు పెట్టండి అన్నాం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక జూమ్ కాల్ అనండి, ఒక వాట్సాప్ మెసేజ్ అనండి, అహర్నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ చేసి లక్ష్యంతో నాతో పాటు మన టీజీ భరత్ గారు పనిచేస్తున్నారు. ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లనే ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మూడోది డబుల్ ఇంజిన్ సర్కార్. భారతదేశంలో ఎన్నో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన,
ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న, ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఒకే ఒక లక్ష్యంతో. ఇప్పటికీ చాలా నష్టపోయాం. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది. ఇంకా ఆ విభజనలో మనం పడుతున్న ఇబ్బందులకి ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం. ముందరికి వెళ్లాలనే లక్ష్యంతో ముగ్గురు కలిసికట్టుగా వచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. తొందరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం. పోలవరం పనులు కూడా పెద్ద ఎత్తున పరిగెత్తిస్తున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు కూడా మీరందరూ చూస్తుంటారు ఎంత స్పీడ్ గా ఈరోజు పరిగెత్తిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీఫామ్ ఇవ్వడానికి ఎమ్మెల్యే ఎవరు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదన్నారు. 10 ఏళ్లు కష్టపడి పార్టీ జెండా మోసిన వారికే టికెట్లు ఇస్తామన్నారు. నీది ఏ పార్టీ, మా పార్టీ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని ఆయన ప్రశ్నించారు. మా పార్టీ గురించి, టికెట్ల గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు అని మండిపడ్డారు. రాజ్యాంగం నిబంధనలు, నైతిక విలువల గురించి ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కంచుకోవటం 50 స్థానాల్లో గెలుస్తామన్నారు. రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పండి. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాస్తవంగా ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడో కూడా ఆయన తెలియదు. ఫస్ట్ వన్ మస్ట్ నో వేర్ హీ ఈస్. ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది తనకి తెలియాలి ముందుగా. ఏ పార్టీలో ఉన్నాడు తెలియనోడు ఏదైతే ఉన్నదో ఆయన నైతిక విలువలు, రాజ్యాంగ నిబంధనల గురించి మాట్లాడడం చూస్తుంటే నాకైతే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. మధ్య పార్టీ ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకులు స్పీకర్ గారు చేసిన ఆరోపణ సందర్భంగా వారు కేవలం అభివృద్ధి పరంగానే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అంతేగాని ఏదైతుందో ఆయన పార్టీ ఫిర్యాదుకు పాల్పడలేదు. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా అఫిడవిట్ హస్ బీన్ ప్రమాణ పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పండి. సరే, సంతోషం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ అభివృద్ధికి సంబంధించి వీళ్ళ ప్రభుత్వ అధినేతలను కలవటం అనేది ఇది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు అని చెప్పండి. వీళ్ళ వారు ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి నిమిత్తం కలవటము, ఒకవేళ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను సమర్థించటం, వి వెల్కమ్ ఇట్. వీళ్ళ పలు సందర్భాలలో వివిధ ప్రభుత్వాలు